ఇదండి బీరకాయ. దో బీరకాయ దాక్కొని ఉంది. ఎప్పుడు ఇది కట్ చేస్తాను. నాకైతే ఈరోజు 2 బీర పిందెలు దొరికాయండి. ఇదొకటి 2 ఉన్నాయి. ఇంకా ఇవో పిందెలు పడుతున్నాయి. చక్కగా వస్తుంది బీర. కానీ ఇవి ఆకుల్లో ఉండి కాయలు కనిపించకుండా ఎక్కడెక్కడో దాక్కొని ఉన్నాయండి కాయలు. నేను చూసుకునేళ్ళకి అవి పండిపోయో ఎండిపోయో ముదిరిపోయో ఉంటున్నాయండి బీరకాయలు. ఎంతో ఇష్టంగా వేసుకున్నా కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. గమనించుకోలేదు. చాలా కాయలు పోయినాయండి. చాలా బాగా వచ్చాయి కూడాను, పోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఎందుకో అటు వచ్చేటప్పటికి పొట్ల అయితే అట్లా పండిపోయింది. ఇదిగోండి పండిపోయిన పొట్లకాయ చూసారా, పండిపోయిన పొట్లకాయ. పండిపోయిన పొట్ల పెద్ద క్యారెట్ లాగా ఉంది కదా, చూడండి పిచ్చుక పొట్ల. అదేవిధంగా ఇంకోటి ఉంది చూడండి, అదండి. ఇవా లోపల ఉండి నాకు కనిపించలేదండి. పెద్ద పందిర్లాగా ఉంది. హైట్ లేనందువల్ల వంగలేక చూసుకోలేకపోయాను. ఇలా ఉన్నదండి. నా ప్రస్తుతానికి 2 బీరకాయలు దొరికాయి. చూడండి 2 కాయలు పప్పులో వేస్తాను. మీరు కూడా చెట్ల పొదలు కాయలు ఉంటే ఎత్తుక్కోండి, నా అలాగే చేసుకోకండి.